Hello friends, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. సో ఇవాళ మనం వచ్చేసి డే 8 ఆఫ్ అవర్ సీజీఎల్ ప్రిపరేషన్లో ఉన్నాం. సో మనం ఏదైతే కమ్యూనిటీలో డిస్కస్ చేస్తున్నామో ఓవర్ ద లాస్ట్ 2 డేస్ ఏంటంటే ఇవాళ నుంచి లేదంటే మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం నిన్నటి నుంచే నిన్నటి నుంచి కూడా కాదు ఓ 3 డేస్ నుంచి స్టార్ట్ చేసాం. ఏంటంటే ఆన్ అన్ ఆల్టర్నేట్ డే ఇంగ్లీష్ ఒకరోజు చెప్పుకుంటాం, మ్యాథ్స్ ఒకరోజు చెప్పుకుంటాం, బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటాం అనమాట. సో దానిలో భాగంగానే ఇవాళ ఏంటంటే మనం ఈ వీక్లో మన మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి జామెట్రీ మొత్తాన్ని కంప్లీట్ చేసేయడం మన టార్గెట్ అనమాట. సో ఇవాళ జామెట్రీ బేసిక్స్తో స్టార్ట్ చేసి ట్రయాంగిల్స్తో ఎండ్ చేసి అండ్ నెక్స్ట్ మళ్ళీ వెడ్నెస్డే క్లాస్లో ఏం చేసుకుంటామంటే మనం సర్కిల్స్ చూసుకొని సర్కిల్ రిలేటెడ్ మళ్ళీ కాన్సెప్ట్స్ అన్నీ చూసుకొని ఫైనల్గా ఆన్ ఫ్రైడే మనం ఏం చేస్తామంటే కోఆర్డినేటరల్స్ ఇంకేమైనా కాన్సెప్ట్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటే అవి ఫ్రైడే కవర్ చేస్తాం అనమాట. సో ఇది ఇలా ఉంచుకుంటే ఆ, మీరు ప్రతిరోజు మాక్ రాయడం మాత్రం చాలా ఇంపార్టెంట్, గివెన్ దట్ మనకు ఓన్లీ 40 డేస్ మాత్రమే ఉంది ఎగ్జామ్కి. సో ఎవ్రీడే మాక్ రాయండి, అనలైజ్ చేసుకోండి అండ్ ప్యారల్గా ఈ కాన్సెప్ట్స్ వింటూ రివైజ్ చేసుకుంటూ ఉండండి సో దట్ మీకు హెల్ప్ అవుతుందన్నమాట. సో బిఫోర్ వి స్టార్ట్, ప్లీజ్ డూ లైక్ ద వీడియో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లేదంటే ఆస్పిరెంట్స్ మనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడీ ఆదిత్య. రైట్. సో అది గైస్ ఇవాళ మనం సో ఫస్ట్ జామెట్రీ పార్ట్ 1 క్లాస్లోకి వచ్చాం. సో మనం చాలా బేసిక్స్ నుంచి వెళ్దాం, బేసిక్స్ నుంచి వెళ్ళి ట్రయాంగిల్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ చేయడానికి ఇవాళ అయితే ట్రై చేద్దాం. సో దట్స్ ఇట్ గైస్, లెట్ స్టార్ట్. సో ఏంటంటే జామెట్రీలో మనం ఫస్ట్ టు బి ఆనెస్ట్ స్ట్రైట్ లైన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్లో మొత్తం ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే దాని చుట్టూరు యాంగిల్ మనకి 180 డిగ్రీస్ ఉంటుంది. రైట్, ఇది అందరికీ తెలిసిన బేసిక్, వెరీ బేసిక్, బేసిక్ టు బేసిక్ ఫ్యాక్ట్ అనమాట. సో ఇక్కడ దీన్ని యూజ్ చేసుకొని మనకు వచ్చేది యాంగిల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనే ఒక కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే ఒక లైన్ స్ట్రైట్ లైన్ ఉండి దానికి ఏదైనా ఒక రే అటాచ్ అయ్యి ఉంటే ఆ లైన్ పైన 2 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఇదొక యాంగిల్ ఫామ్ అయింది, ఇదొక యాంగిల్ ఫామ్ అయింది. రైట్. సో ఈ రెండిటి సమ్ వచ్చేసి 180 డిగ్రీస్ ఉంటుందన్నమాట. ఈ రెండిటి సమ్ వచ్చేసి మనకి 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక బేసిక్ ప్రాపర్టీ మనకి స్ట్రైట్ లైన్ పైన. దీన్ని చాలా అంటే చాలా ఏరియాస్లో అప్లై చేస్తాం మనం, ట్రయాంగిల్స్లో అవ్వచ్చు, కోఆర్డినేటర్స్లో అవ్వచ్చు, ఇవన్నిటిలో అప్లై చేస్తాం. ఎలా అనేది మనం ముందు ముందు వచ్చి చూద్దాం అనమాట. సో ఇది స్ట్రైట్ లైన్స్లో ఇంతకన్నా చేసేది ఏమి ఉండదు. కానీ ఏంటంటే ఇప్పుడు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఒక ట్రాన్స్వర్సల్ వస్తే మనకి ఏంటంటే పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ వచ్చి ఒక ట్రాన్స్వర్సల్ వస్తే మనకి దాని ప్రాపర్టీస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు రెండు ప్యారల్ లైన్స్ ఉన్నాయి, ఇదొక ప్యారల్ లైన్, ఇదొక ప్యారల్ లైన్, అలానే ఒక ట్రాన్స్వర్సల్ ఉంది. బేసిక్గా ఇవి ప్యారల్ లైన్స్ అంటే విచ్ నెవర్ ఇంటర్సెక్ట్ అండ్ ట్రాన్స్వర్సల్ ఏంటంటే వాటిని కట్ చేస్తుంది అనమాట ఒక లైన్. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి, 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి అనమాట. ఈ 8 యాంగిల్స్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ యాంగిల్స్ చూసుకుంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని ఉంటుంది అనమాట. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏంటంటే ఈ వి షేప్లో ఏవైతే ఉన్నాయో చూసారా, ఈ రెండు ఈ రెండు కట్ అయినప్పుడు రెండు లైన్స్, ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఉండేటప్పుడు యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 3 అవుతుంది, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 4 అవుతుంది. అలానే కింద చూసుకుంటే మనం యాంగిల్ 5 ఈక్వల్స్ టు యాంగిల్ 7 అవుతుంది, యాంగిల్ 6 ఈక్వల్స్ టు యాంగిల్ 8 అవుతుంది అనమాట. అవి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వచ్చే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద యాంగిల్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంట ఆల్టర్నేట్ యాంగిల్స్ అనమాట. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం క్లియర్గా మళ్ళీ ఇవన్నీ ఒకసారి చెరిపేసుకుంటే ఇక్కడ మనకి ఇలా జెడ్ షేప్లో వచ్చింది చూసారా, ఈ జెడ్ షేప్లో ఇలా వచ్చినప్పుడు ఈ యాంగిల్ ఇది తీటా అయితే ఇది కూడా తీటా అవుతుంది అనమాట. వీటిని ఏమంటామంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం, ఆల్టర్నేట్ యాంగిల్స్.
బేసిక్గా రెండు ప్యారలైన్స్ ఉండి ఒక ట్రాన్స్వర్సల్ ఉంటే ఆల్టర్నేట్గా ఉండే యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అది మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాయి. అలానే మళ్ళీ పెయిర్ ఆఫ్ ప్యారలైన్స్ ఉండి ఒక ట్రాన్స్వర్సల్ ఉంటే ఇంకా కరెస్పాండింగ్ యాంగిల్స్ అని ఉంటాయి అన్నమాట. కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే కరెస్పాండింగ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి లేదంటే ఒకదాని ప్రకారంగా ఒకటి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రెండు పైన ఉన్న యాంగిల్స్ ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. అలానే ఇది ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. అలానే ఇది ఇది ఈ మూడు యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. అలానే ఈ ఈ పెద్ద యాంగిల్ ఇంకా ఈ పెద్ద యాంగిల్ ఇవన్నీ ఈక్వల్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే మనం కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం అనమాట. ఓకే, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఇవి కూడా ఈక్వల్ ఉంటాయి అన్నమాట. సో ఒక స్ట్రెయిట్ లైన్స్ ప్యారలైన్స్ ఉన్నప్పుడు ఇవే మనకి ఉండే బేసిక్ కాన్సెప్ట్స్. వీటిని మనం యూటిలైజ్ చేసుకొని మన ట్రయాంగిల్స్లో కానీ లేదంటే కోఆర్డినేట్స్లో కానీ చాలా రకాలుగా ఇవి యూజ్ చేసి మనం నెక్స్ట్ సొల్యూషన్స్ని డిరైవ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఇది ఇలా ఉంచితే నెక్స్ట్ మనం ట్రయాంగిల్స్లో ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకొని ఆ ట్రయాంగిల్స్లో బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి, ఎలా డివైడ్ చేస్తాం అవన్నీ ఒకసారి చూద్దాం అనమాట. ఓకే, ట్రయాంగిల్స్ ట్రయాంగిల్స్ అంటే అందరికీ తెలిసిందే. త్రిభుజం అంటారు తెలుగులో. 3 సైడ్స్ ఆఫ్ ఎ పాలిగాన్. ఒక పాలిగాన్కి 3 సైడ్స్ ఉంటే దాన్ని ట్రయాంగిల్ అంటారు అనమాట. 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. ఓకే, ఇంతవరకు అందరికీ క్లియర్ అనమాట. సో బేసిక్గా ట్రయాంగిల్స్ మీరు ఒకటి చూస్తే 3 సైడ్స్ ఉన్నాయి, 3 యాంగిల్స్ ఉన్నాయి. సో ట్రయాంగిల్స్ సైడ్స్ బేసిస్ చేసుకుంటే ఇంకో డివిజన్ ఉంటుంది, యాంగిల్స్ బేసిస్ చేసుకుంటే ఇంకో డివిజన్ ఉంటుంది అనమాట. ఓకే, సైడ్స్ బేస్ చేసుకుంటే మళ్ళీ 3 రకాల ట్రయాంగిల్స్ ఉంటాయి. అలానే యాంగిల్స్ బేస్ చేసుకుంటే మళ్ళీ ఒక 3 రకాల ట్రయాంగిల్స్ ఉంటాయి అనమాట. సైడ్స్ బేస్ చేసుకుంటే స్కాలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే అన్ని సైడ్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏంటంటే ఒక ట్రయాంగిల్లో 2 సైడ్ ఈక్వల్ ఉంటే ఇంకోటి వేరేగా ఉంటుంది. దీన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు అనమాట. అలానే నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటంటే 3 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇవి మనందరికీ తెలిసిన బేసిక్ పాయింట్సే, కాకపోతే ఒకసారి రివైజ్ చేసుకుందాం. యాంగిల్స్ ప్రకారంగా డివైడ్ చేసుకుంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే అన్ని యాంగిల్స్ ట్రయాంగిల్లో లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చే డివిజన్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే 3 యాంగిల్స్లో ఏదో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే ఏదో ఒక యాంగిల్, మూడిట్లో ఏదో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇవి మనం బేసిక్ టు బేసిక్. ఒక్కసారి ఆగండి గైస్, ఎందుకో వీడియో ఆగింది. ఓకే, ఇట్స్ ఫైన్, వీడియో రాకపోయినా పర్లేదు, మనం కంటిన్యూ చేద్దాం. సో ఇది మనకి ట్రయాంగిల్ ఒక డివిజన్ అనమాట. అంటే ఎలా చేస్తాం ఏంటి అనేది ఈ యొక్క డివిజన్. ఓకే, ఇప్పుడు మనం ట్రయాంగిల్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని చాలా క్వశ్చన్స్ మనల్ని అడుగుతారనమాట. ఓకే, అందులో వన్ ఆఫ్ ద బేసిక్ క్వశ్చన్ టైర్ 1లో కానీ టైర్ 2లో కానీ అడిగింది ఏంటంటే వాళ్ళు ఒక 3 సైడ్స్ ఇస్తారు. 3 సైడ్స్ ఇచ్చి అది ట్రయాంగిల్ అవుతుందా అవదా అని ఫస్ట్ అడుగుతారనమాట. క్వశ్చన్ అవుతుందా అవదా, అసలు ట్రయాంగిల్ అవ్వడానికి అసలు ఛాన్స్ ఏంటి, ఒక 3 సైడ్స్ ఇస్తే మనకనేది అది తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. సో అందులో చూసుకుంటే ఇప్పుడు ఏ బి సి అనేవి 3 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనుకుంటే 3 సైడ్స్ వాళ్ళు ఇస్తే ట్రయాంగిల్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 3 సైడ్స్ అవ్వాలి. అలానే డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ ఈజ్ లెస్ దెన్ థర్డ్ సైడ్ అవ్వాలన్నమాట. ఒక 2 సైడ్లు తీసుకొని మనం యాడ్ చేస్తే దాని సమ్ థర్డ్ సైడ్ కన్నా గ్రేటర్ ఉండాలి, అప్పుడే అది ట్రయాంగిల్ అవుతుంది. ట్రయాంగిల్ అవ్వడానికి అది ఒక బేసిక్ కండిషన్ అనమాట. ఇవాళ నేను పొద్దున ఒక మాక్ ఎగ్జామ్ రాశాను. అందులో కూడా ఏంటంటే ఒక 3 సైడ్స్ ఇచ్చారు. 3 సైడ్స్ ఇచ్చి ఏదో 3, 7 ఇంకా ఎక్స్ అని ఇచ్చారు. ఇప్పుడు ఎక్స్కి రేంజ్ ఏంటో చెప్పమన్నారనమాట ఈ 3 ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే. సో మనం ఏం చేస్తాం, 10 గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే ఎక్స్ ఖచ్చితంగా 10 కన్నా తక్కువ ఉండాలి. అలానే 3 - 7 లేదంటే 7 - 3 4 లెస్ దాన్ ఎక్స్ అనమాట.
అంటే ఎక్స్ రేంజ్ ఏంటి 4 కన్నా ఎక్కువ ఉండాలి, 10 కన్నా తక్కువ ఉండాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట. ఏంటంటే బేసిక్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి అంటే ఒక మూడు సైడ్స్ ఉండేటప్పుడు, లేదంటే మూడు సైడ్స్ ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలంటే మనం సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ అవ్వాలి, అలానే డిఫరెన్స్ బిట్వీన్ టూ సైడ్స్ లెస్ దెన్ ద థర్డ్ సైడ్ అవ్వాలన్నమాట. ఇది ఒక బేసిక్ ప్రాపర్టీ, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీ అన్నమాట. సో ఇక్కడతో మనం ఏంటంటే ఇప్పుడు మనకి ట్రయాంగిల్ యాక్చువల్ ప్రాపర్టీస్ ఏంటి, ఎలా ఉంటాయి అవన్నీ చూద్దాం అనమాట. ఓకే, సో మనం చెప్పుకున్నట్టు ట్రయాంగిల్ మూడు యాంగిల్స్ ఉంటాయి. లెట్స్ సే ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ఓకే, ఈ మూడు యాంగిల్స్ చూసుకుంటే ఎప్పుడైనా సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అనమాట. ఓకే, అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అంటారు అనమాట. సో దీంట్లో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఏబి ఇస్తారు, సి కనుక్కోమంటారు, లేదంటే మూడింటిని ఏదో ఒక ఎక్స్ వేరియబుల్లో ఇస్తారు, ఎక్స్ కనుక్కోమంటారు. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బేసిక్ కాన్సెప్ట్. మనకి ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ని యాడ్ చేస్తే దాని సమ్ 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఓకే, అది మనకి ఒక ప్రాపర్టీ. ఇంకోటి ఏంటంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ చూసాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చూద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటంటే ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్కి ఒక పర్పెండిక్యులర్ ఉంటుంది అనమాట. ఓకే, దాన్నే మనం హైట్ అంటాం. అలానే ఒక బేస్ ఉంటుంది అనమాట, దీన్ని మనం బేస్ అంటాం, దీన్ని మనం హైట్ అంటాం. సో ఇలా ఉన్నప్పుడు ఏరియా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అన్నమాట. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది అనమాట. ఇది బేస్ పర్పెండిక్యులర్ మనకి ఇస్తే అప్పుడు దీని ఫార్ములా అనమాట. అది కాకుండా అది కాకుండా ఇంకా ఇస్తే చాలా రకాలుగా చేయొచ్చు. అది మనం ఫర్దర్గా ట్రయాంగిల్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాను కొంచెం సేపట్లో. అప్పటి వరకు అయితే ఈ యొక్క ప్రాపర్టీని ఇలా ఉంచుతాం. నెక్స్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు ట్రయాంగిల్స్లో అంటే మనకి ఒక ట్రయాంగిల్ ఉంటుంది అనమాట. ఓకే, ట్రయాంగిల్ గీద్దాం. ఈ ట్రయాంగిల్లో ఏంటంటే రెండు పాయింట్స్, ఇలా ఒక లైన్ ఉంటుంది. ఏ బి సి అయితే డిఈ అనే లైన్ థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటే ఏమవుతుందంటే ఏ ఇలా ఒకవేళ ఉంటే అంటే లెట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అనిస్తే దాని అర్థం ఏంటంటే ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసి. అంటే ఇప్పుడు ఈ లెంత్ బై ఈ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ లెంత్ బై దిస్ లెంత్ అనమాట. ఇది మనకి బేసిక్గా చాలా అంటే చాలా క్వశ్చన్స్లో ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ ఈ ఈ యొక్క బేసిక్ ప్రాపర్టీ పైన కూడా వస్తాయి అన్నమాట. దీన్ని మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటాం దీన్ని. ఇదేంటంటే ఒక లైన్ ఏదైనా థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటే ఆ లైన్ ఆ ట్రయాంగిల్ యొక్క టూ సైడ్స్ని సేమ్ ప్రపోర్షన్లో కట్ చేస్తుందని ఆ థియరం యొక్క అర్థం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఒక సైడ్కి ఇంకొక లైన్ ప్యారల్గా ఉంటే అది ఈ రేషియోస్లో కట్ చేస్తుందని. దీన్ని ఎలాగైనా రాసుకోవచ్చు, లేదంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసి ఇలా అయినా రాయొచ్చు. సో ట్రయాంగిల్లో ఒక సైడ్కి ఇంకో లైన్ ప్యారల్గా గీస్తే ఈ రేషియోస్ అనేది మనం ఈక్వేట్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఒకటి ఇచ్చి ఇంకోటి కనుక్కోమంటారు, అలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఒక ఇది వన్ ఆఫ్ ద ప్రాపర్టీ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే చూసాం. నెక్స్ట్ వచ్చేసి సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, కాన్గ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి మనకి తెలియాలన్నమాట. ఓకే, ఏంటంట సిమిలారిటీ అండ్
కాన్గ్రుయెన్సీ. సిమిలారిటీ అంటే ఏంటి, కాన్గ్రుయెన్సీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే. ఈ ట్రయాంగిల్ని మళ్ళీ ఒకసారి కాపీ చేద్దాం. కాపీ చేసి పేస్ట్ చేస్తే దీన్ని ఇలా పట్టుకెళ్దాం. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఇదొక ఫిగర్ 1, ఇదొక ఫిగర్ 2. ఈ రెండు ట్రయాంగిల్స్ని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం అనమాట. సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఎందుకు అన్నామంటే, లెట్స్ సే ఇది ఏబిసి, ఇది పిక్యూఆర్. రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఎప్పుడు చెప్తామంటే, ఎయిదర్ రెండిట్లో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలన్నమాట. కరెస్పాండింగ్ ఈక్వల్ యాంగిల్స్ ఈక్వల్ అని అంటే ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అవ్వాలి అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ పి అవ్వాలి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అవ్వాలి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్ అవ్వాలి. ఇలా అవుతుంది. ఇంకోటి ఏంటంటే సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఏబి బై పీక్యూ, ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ, బీసీ బై క్యూఆర్, బీసీ బై క్యూఆర్. అలానే ఈజ్ ఈక్వల్స్ టు సిఏ బై ఆర్పి, సిఏ బై ఆర్పి. సో ఇలా ఉంటాయి అన్నమాట. రెండు ట్రయాంగిల్ సిమిలర్ ఉన్నాయంటే మనం వాటిని రాసే నేమ్ బట్టి కూడా మనకి ఆ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఏంటి, కరెస్పాండింగ్ సైడ్స్ ఏంటి అనేవి మనకి తెలియాలన్నమాట. ఓకే. ఇవి కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే రెండు సైడ్స్ ఇస్తారు, ఒక మూడో యాంగిల్ రెండు యాంగిల్స్ ఇస్తారు. ఆప్షన్స్లో సిమిలారిటీ బట్టి మనకి ఏ యాంగిల్ ఈక్వల్, ఏ సైడ్ కావాలి అనేది మనకి క్వశ్చన్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఏంటంటే సిమిలారిటీ అన్నమాట. నెక్స్ట్ మనం చూస్తాం కాన్గ్రుయెన్సీ. ఓకే. కాన్గ్రుయెన్సీ, కాన్గ్రుయెన్సీ అంటే ఏంటంటే రెండు ఈక్వల్ అనమాట, ఈక్వల్ ట్రయాంగిల్సే. ఇంకా అక్కడ సిమిలారిటీ అని ఏమి ఉండదన్నమాట. ఈక్వల్ ట్రయాంగిల్స్, జస్ట్ ఒకదానికి ఒకటి. ఇప్పుడు ఇలా చూస్తే ఈ రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. సో ఇలా ఒకవేళ ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్ ఉంటుంది, దీనికి ఇది ఈక్వల్ ఉంటుంది, అలాగే దీనికి ఇది ఈక్వల్ ఉంటుంది. అలానే ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అయితే ఇది కూడా బీటా అవుతుంది, ఇది గామా అయితే ఇది కూడా గామా అవుతుంది అనమాట. ఎప్పుడైనా రెండు ట్రయాంగిల్స్ ఏబిసి ఈజ్ కాన్గ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్ అని మనం చెప్పాము అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎక్స్, మళ్ళీ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ వై, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ జెడ్. అలానే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్వై, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు వైజెడ్, సిఏ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఎక్స్. నేను వెరీ పర్టికులర్గా ఇవి ఎందుకు రాస్తున్నాను అంటే ఇవి మనకు చాలా క్వశ్చన్స్లో అడుగుతారనమాట. అంటే కరెస్పాండింగ్ సైడ్స్ ఏంటో మనకు తెలియాలి, అప్పుడు మాత్రమే మనం ఆప్షన్స్లో కొన్ని ఉంటాయి, అది మనం ఈక్వల్గా పెట్టగలుగుతాం అనమాట. ఓకే. ఇవి మనకి చాలా అంటే చాలా తెలియాల్సిన కాన్సెప్ట్స్. ఇలా ఉండేటప్పుడు ఇది అసలు ట్రయాంగిల్ సిమిలర్గా ఉంటే ఏంటి, కాన్గ్రుయెంట్గా ఉంటే ఏంటి అనేది. అలాగే సిమిలారిటీ వచ్చినప్పుడు ఇంకా ఇవి మళ్ళీ మనం డిఫరెన్సెస్ రాసుకుందాం ఒకసారి. సిమిలారిటీ అన్న కాన్గ్రుయెన్సీకి డిఫరెన్స్ మనం రాస్తే ఇందులో యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. రెండు ట్రయాంగిల్స్ కరెస్పాండింగ్ అన్నారంటే యాంగిల్స్ ఈక్వల్. ఇక్కడ కూడా యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి అన్నమాట. సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. అందులో సిమిలారిటీలో సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి, ఇక్కడ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి అన్నమాట. కాంగ్రుయెంట్ అంటే సైడ్స్ ఈక్వల్ ఉంటాయి అన్నమాట. పెరిమీటర్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, పెరిమీటర్ కూడా సైడ్స్ రేషియోలో ఉంటాయి అన్నమాట. పెరిమీటర్ కూడా సైడ్స్ రేషియోలో ఉంటాయి. ఇక్కడ పెరిమీటర్స్ ఈక్వల్గా ఉంటాయి. కాన్గ్రుయెంట్లు ఏంటంటే అన్నీ ఈక్వలే. ఓకే. ఏరియా కూడా ఈక్వల్ ఉంటుంది అన్నమాట.
అదే ఇక్కడ సిమిలారిటీ వచ్చేసరికి ఏరియా ఏమవుతుందంటే సైడ్స్ స్క్వేర్ రేషియోలో ఉంటుందన్నమాట. సైడ్స్ స్క్వేర్ రేషియోలో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇది నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా. రెండు ట్రయాంగిల్స్ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అనంటే సిమిలర్ అనంటే పెరిమీటర్ P1 బై P2 ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ 1 బై సైడ్ 2 ఈ రేషియోలో ఉంటాయి అన్నమాట. ఓకే, రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ఉంటే పెరిమీటర్స్ సైడ్స్ రేషియోలో ఉంటాయి. ఇప్పుడు అదే ఇలా మనకి ట్రయాంగిల్ XYZ ట్రయాంగిల్ PQR మనకి ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే అప్పుడు పెరిమీటర్ దీని పెరిమీటర్ P1 అనుకుంటే దీని పెరిమీటర్ P2 అనుకుంటే P1 బై P2 ఈజ్ ఈక్వల్స్ టు, కేర్ఫుల్గా ఇక్కడ చూడండి, XY తీసుకుంటే ఇక్కడ PQ తీసుకోవాలి, అదే YZ తీసుకుంటే ఇక్కడ QR తీసుకోవాలి, అదే ఇక్కడ ZX తీసుకుంటే ఇక్కడ RP తీసుకోవాలి. ఈ రేషియోలో పెరిమీటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అదే మనం ఏరియా తీసుకుంటే సేమ్ దీనికే ఇది A1 ఇది A2 ఏరియాస్ అనుకుంటే ఏరియాస్ ఏమో సైడ్ 1 స్క్వేర్ రేషియో సైడ్ 2 స్క్వేర్ ఈ రేషియోలో ఉంటాయి. మళ్ళీ మనం క్లియర్గా రాసుకోవాలంటే A1 బై A2 ఈజ్ ఈక్వల్స్ టు XY స్క్వేర్ బై PQ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ కూడా మనం ఎలా ఆర్డర్లో తీసుకొని రాస్తున్నామో ఆ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ XYని QRని ఒక దగ్గర తీసుకురాకూడదు. XY స్క్వేర్ బై PQ స్క్వేర్, అలాగే YZ స్క్వేర్ బై QR స్క్వేర్, అలాగే ZX స్క్వేర్ బై RP స్క్వేర్. ఈ రేషియోలో మనకి ఏరియా ఉంటుందన్నమాట. ఈ రెండు ఫార్ములాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే చాలా క్వశ్చన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. రెండు ట్రయాంగిల్ సిమిలర్ అంటారు, సైడ్స్ రేషియో అయినా ఇస్తారు, పెరిమీటర్ రేషియో అయినా ఇస్తారు, ఏదో ఒకటి కనుక్కోమంటారు. సేమ్ అలానే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఇస్తారు, సైడ్స్ ఇస్తారు, లేదంటే ఏరియా ఇస్తారు, ఏదో ఒకటి కనుక్కోమంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి అనమాట. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ఇవి. ఇందులో యాంగిల్స్ కాంగ్రుయెన్సీ గురించి చెప్పుకున్నాం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం చెప్పుకున్నాం. ఇవన్నీ ఇలా ఉంటే నెక్స్ట్ మనం చాలా అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ట్రయాంగిల్లోకి వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి. ఓకే, ఏంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రయాంగిల్ అని అడిగితే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ తీసుకుందాం ఒకటి. ఈ ట్రయాంగిల్లో మనకి బిఫోర్ మనం ఇంకా ప్రాపర్టీస్కి వెళ్ళే ముందు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గురించి మనకు బేసిక్గా వచ్చే కొన్ని కామన్ ట్రయాంగిల్స్ గురించి చెప్పుకుందాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అంటే అందరికీ తెలిసినట్టు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటంటే మూడు సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. ఓకే, అన్ని యాంగిల్స్ 60 డిగ్రీస్ ఉంటాయి, ఇది కూడా అందరికీ తెలిసిందే. ఓకే, దీని ఏరియా వచ్చేసి √3/4 A², అలాగే పెరిమీటర్ వచ్చేసి 3A. ఇది మనకి బేసిక్. ఇది కూడా ఒకసారి చెప్పేసుకొని అప్పుడు మిగతా మనం యాంగిల్ బైసెక్టర్స్ వాటికి వెళ్దాం అనమాట. ఓకే, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి. అలానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా వన్ ఆఫ్ ద కామన్ ట్రయాంగిల్. చాలా క్వశ్చన్స్ వీటి పైన ఉంటాయి కదా, ఇట్లా డైరెక్ట్గా క్వశ్చన్ రాకపోయినా ఏంటంటే వీటిని యూజ్ చేసుకొని చాలా క్వశ్చన్స్లో మనం రాస్తాం అనమాట. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఒకటి పర్పెండిక్యులరు, ఇంకోటి బేసు, ఇంకోటి హైపోటెన్యూస్. పర్పెండిక్యులర్, బేస్, హైపోటెన్యూస్. పైథాగరస్ థియరం ప్రకారం P² + B² ఈజ్ ఈక్వల్స్ టు H². ఇది మనకు తెలియాల్సిన బేసిక్ పైథాగరస్ థియరం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్న మనకు గుర్తొచ్చేయాలన్నమాట వెంటనే. ఇంకా ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి రాసుకోవాలంటే 3, 4, 5, లేదంటే 6, 8, 10, లేదంటే 5, 12, 13. ఇవేంటంటే చాలా బేసిక్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అనమాట. ఏదర్ మనకు సైడ్స్ ఈ రేషియోలో ఇస్తారు, లేదంటే ఇలానే ఉంటాయి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీరు ఒకసారి మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసే పని ఉండదు అనమాట. ఒకసారి ఎప్పుడైనా ఇలాంటి రేషియోస్లు దొరికితే మీరు డైరెక్ట్గా వేసుకోవడానికి అనమాట.
ఓకే. ఇది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ అంటే పర్పెండిక్యులర్ ఇక్కడ, సారీ పర్పెండిక్యులర్ ఇంటూ బేస్. ఓకే, ఇదనమాట. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకా ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే, ఐసోసెలస్ ట్రయాంగిల్ కూడా మనకి కామన్గా తెలిసేదే. ఐసోసెలస్ ట్రయాంగిల్కి రెండు ఈక్వల్ ప్రాపర్టీస్ ఉంటాయి, రెండు మెయిన్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అదేంటో మనం చూసుకుందాం ఒకసారి. ఏంటంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉండాలన్నమాట, రెండు సైడ్స్ ఈక్వల్ ఉండాలి. రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయంటే వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఇది ఏ అయితే ఇది ఏ, ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా, ఇది ఒక ఏదో బీటా యాంగిల్ అవుతుంది అనమాట. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి బేసిక్స్ అన్నమాట, బేసిక్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఇది బాగా వస్తే మనకి ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద క్వశ్చన్స్ మనం చేయగలుగుతాం. 60% మాత్రమే చెప్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. ర్యాంక్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్, లేదంటే మన స్కోర్ని డిసైడ్ చేసే కాన్సెప్ట్స్ ఇవన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. మీరు చాలాసార్లు యాంగిల్ బైసెక్టర్ అని విని ఉంటారు అనమాట. యాంగిల్ బైసెక్టర్, యాంగిల్ బైసెక్టర్ అంటే ఏం లేదు గైస్. ఒక యాంగిల్ ఉందనుకోండి, ఏదైనా యాంగిల్. ఓకే, ఇది ఒక యాంగిల్ ఉంటే దీన్ని రెండు ఈక్వల్గా చేస్తే దాన్ని యాంగిల్ బైసెక్టర్ అంటాం అనమాట. రెండు ఈక్వల్గా ఒక లైన్ కట్ చేస్తే దాన్ని యాంగిల్ బైసెక్టర్ అంటాం. అలానే అలానే మనకి ట్రయాంగిల్ చూసుకుంటే, ఇక్కడ మీకు క్లియర్గా మూడు యాంగిల్స్ ఉన్నాయి కదా, మూడు యాంగిల్స్ ఉన్నాయి అంటే ప్రతి ట్రయాంగిల్కి మూడు యాంగిల్ బైసెక్టర్లు ఉంటాయి. ఓకే, ప్రతి ట్రయాంగిల్కి ఒక మూడు యాంగిల్ బైసెక్టర్స్ ఉంటాయి. ఓకే, మూడు యాంగిల్ బైసెక్టర్స్ ఉంటాయి. యాంగిల్ బైసెక్టర్ ఏంటి, ఈ యాంగిల్స్ని ఏదైతే ఈక్వల్గా డివైడ్ చేస్తుందో దాన్ని యాంగిల్ బైసెక్టర్ అంటాం. వాటి పాయింట్ మీట్ అయ్యే పాయింట్ని ఇన్ సెంటర్ అంటాం. ఏమంటాం, ఇన్ సెంటర్ అంటాం. ఓకే, ఇన్ సెంటర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏంటదేను మనం యాంగిల్ బైసెక్టర్స్, సారీ యాంగిల్ బైసెక్టర్స్. ఇది ఎలా ఉంటే మనకి యాంగిల్ బైసెక్టర్ యూజ్ చేసుకొని మనకి చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే, ఒక ఫార్ములా మనం చెప్పుకుందాం. ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్ ఏబిసి లేదంటే XYZ ఏదైనా ఉన్నాయండి, ఏ యాంగిల్ బైసెక్టర్ ఏడి అన్నారు అనుకోండి. ఓకే, ఏడి అని అంటే ఇది యాంగిల్ బైసెక్టర్ అని అది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తే, ఇది యాంగిల్ బైసెక్టర్ అని ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తే మనకి బేసిక్గా గుర్తొచ్చేయాల్సిన రేషియో ఏంటంటే ఏబి బై బిడి ఈజ్ ఈక్వల్స్ టు ఏసి బై డిసి. అంటే దిస్ బై దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ బై దిస్. ఇది మనకి బేసిక్గా గుర్తొచ్చేయాలన్నమాట. ఎందుకంటే అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, ఇదేమో ఏ ఇస్తారు, ఇదేమో బి ఇస్తారు, సి ఇస్తారు, డి కనుక్కోమంటారు, లేదంటే సి+డి ఎంతో కనుక్కోమంటారు. సో ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రేషియో, బాగా గుర్తుపెట్టుకోండి. దీనిపైన చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. చాలా ఎక్కువ క్వశ్చన్స్ కూడా మనకి వస్తాయి. ఈ యొక్క ఫార్ములా అనేది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, యాంగిల్ బైసెక్టర్స్తో ఇంకొక రకం క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఏదైనా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏమంటారంటే యాంగిల్ బి యొక్క ఇంటర్నల్ బైసెక్టరు అలానే యాంగిల్ సి యొక్క ఇంటర్నల్ బైసెక్టరు ఒక పాయింట్ ఓ దగ్గర మీట్ అవుతున్నాయి. అప్పుడు ఈ యాంగిల్ ఎంతో కనుక్కోమంటారు అనమాట. ఈ యాంగిల్ కనుక్కోమంటారు, యాంగిల్ బిఓసి. ఏమిస్తారు మనకి, యాంగిల్ ఏ ఇస్తారు. ఓకే, యాంగిల్ ఏ ఇస్తారు. అప్పుడు మనకి యాంగిల్ బిఓసి ఏమవుద్దంటే 90 ప్లస్ యాంగిల్ ఏ బై 2 అవుతుంది అనమాట. ఇది కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోండి,
చాలా ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్. ఏమిటంటే ఒక ట్రయాంగిల్లో ఇవి యాంగిల్ బైసెక్టర్లు అయితే, ఓకే, యాంగిల్ బైసెక్టర్ మీట్ అయ్యే పాయింట్ ఓ అయితే ఆ వచ్చే యాంగిల్ని 90 ప్లస్ ఆ పైన యాంగిల్ని బై 2 చేస్తాం అనమాట. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మనం ఇందాక నుంచి ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ ఇంకా ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ అంటున్నాం. ఏంటి ఇంటర్నల్ యాంగిల్స్? ట్రయాంగిల్ ఉంది, ఇది ఇంటీరియర్, ఓకే, ఇది ఎక్స్టీరియర్. ఒక ట్రయాంగిల్ ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్కి లోపల ఇంటీరియర్ బయట ఎక్స్టీరియర్. సో అలా చూసుకుంటే మనకి ఏంటంటే బి ఉంది, ఏ, సి, ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇవి ఇంటీరియర్ యాంగిల్స్. అలానే ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నమాట. ఓకే, ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా బైసెక్ట్ చేసి ఒకటి ఉంటాయి. ఓకే, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా బైసెక్ట్ చేసే ఒకటి ఉంటాయి. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ మళ్ళీ ఇది ఒక పాయింట్ ఈ అన్నారు అనుకోండి, లేదంటే డి అన్నారు అనుకోండి, ఏమంటారు? బికి ఎక్స్టర్నల్ యాంగిల్, సి ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ డి దగ్గర మీట్ అయితే మళ్ళీ అప్పుడు యాంగిల్ బీడీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 90 మైనస్ యాంగిల్ ఏ బై 2 అవుతుంది అనమాట. 90 మైనస్ యాంగిల్ ఏ బై 2 అవుతుంది. ఎక్స్టర్నల్ బైసెక్టర్ ఇస్తే మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ బైసెక్టర్ ఇస్తే 90 ప్లస్ వస్తుంది. యాంగిల్ ఏ బై 2, యాంగిల్ ఏ బై 2 కామన్ రెండింటి దగ్గర. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఇక్కడికి మనకి ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్తో అయ్యిందనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి సెంట్రాయిడ్స్ గురించి చెప్తాం. సెంట్రాయిడ్స్ చెప్పాలంటే మనకి మీడియన్స్ అంటే ఏంటో తెలియాలి. మీడియన్ అంటే ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఉంటే ఒక వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి ఇలా మనం ఒక లైన్ గీసి దాన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తే అప్పుడు మనం దాన్ని మీడియన్ అంటాం అనమాట. దీన్ని ఏమంటాం? మీడియన్ అంటాం అనమాట. మీడియన్ ఈ రెండింటిని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుందన్నమాట. ఓకే, ఏడి. అప్పుడు లెంత్ ఆఫ్ మీడియన్ అడుగుతారనమాట. లెంత్ ఆఫ్ మీడియన్ ఏంటంటే √2 ఇంటూ ఎలా పాస్ అవుతుంది, ఇది అంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, ఓకే, మైనస్ బీసీ స్క్వేర్. ఇది మనకి లెంత్ ఆఫ్ మీడియన్ అనమాట. మళ్ళీ కింద రాస్తా. లెంత్ ఆఫ్ మీడియన్ అంటే ఏడి లెంత్ ఎంత ఉంటుందంటే √ఏ 2ab స్క్వేర్ ప్లస్ 2ac స్క్వేర్. అంటే మీడియన్ ఏ నుంచి పాస్ అయింది కాబట్టి ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఇది మనకి లెంత్ ఆఫ్ ద మీడియన్ అవుతుంది అనమాట. ఓకే, లెంత్ ఆఫ్ ద మీడియన్ అవుతుంది అనమాట. అంతేనా? కరెక్టేనా? బై 2 కూడా వస్తుంది అనమాట. √2ab స్క్వేర్ ప్లస్ 2ac స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై 2. ఓకే, ఇది మీడియన్స్ ఇలా ఉంటే, సో ఇప్పుడు మనకి మూడు వర్టెక్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఏ నుంచి ఒక మీడియన్ వస్తుంది, బి నుంచి అలానే ఒక మీడియన్ వస్తుంది, అలానే సి నుంచి ఒక మీడియన్ వస్తుంది అనమాట. ఏడి, బిఈ, సిఎఫ్ ఇవి మీడియన్స్ అనుకుంటే, ఏడి, బిఈ, సిఎఫ్ మీడియన్స్ అయితే ఇక్కడ మనకు వచ్చే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మీట్ అయ్యే పాయింట్ని దీన్ని సెంట్రాయిడ్ అంటాం అనమాట. దీన్ని ఏమంటాం? సెంట్రాయిడ్ అంటాం. ఇక్కడ సెంట్రాయిడ్ కూడా ఇంకోగా ఏంటంటే సెంట్రాయిడ్ ఎప్పుడు మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. 2:1 రేషియోలో
డివైడ్ చేస్తుంది. అంటే ఏజీ ఈస్ టు జీడి రేషియో ఎంత ఉంటుంది? 2:1. అలాగే బీజీ ఈస్ టు జీఈ రేషియో ఎంత ఉంటుంది? 2:1. అలాగే సిజీ ఈస్ టు జిఎఫ్ రేషియో ఎంత ఉంటుంది? 2:1. సో మీడియన్ అంటే ఏంటంటే ఒక సైడ్ నుంచి మనం ఆమ్, ఈ ఫార్ములా ఒకసారి నాకు ఎందుకో తప్పు అనిపిస్తుంది, నేను ఒకసారి మళ్ళీ కరెక్ట్ చేస్తాను. అప్పటి వరకు ఒకసారి దాన్ని పట్టండి. ఇదేంటంటే సెంట్రాయిడ్. మీడియన్ అంటే ఏంటంటే ఒక వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి మనం ఒక లైన్ని డ్రాప్ చేస్తే అది 2 ఈక్వల్ పార్ట్స్లో కట్ చేస్తే అప్పుడు దాన్ని మీడియన్ అంటాం అనమాట. సో ఒక ట్రయాంగిల్కి 3 మీడియన్స్ ఉంటాయి. ఆ మీడియన్స్ అన్ని ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని మనం సెంట్రాయిడ్ అంటాం అనమాట. ఇది మనకి మీడియన్స్తో ముడిపడిన కాన్సెప్ట్స్ అన్నమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఉంటాయి, ఇంకోటి ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. దానివల్ల ఇంకో 2 సెంటర్స్ వస్తాయి అన్నమాట. ఏంటంటే అవి మ్, ఒక సర్కిల్ ఉంది, అదే ఒక ట్రయాంగిల్ ఉంది, ఏ బి సి. ఇవి ఆల్టిట్యూడ్స్ అన్నమాట. ఓకే, ఆల్టిట్యూడ్స్ అంటే ఆ, ఒక వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్లో గీస్తే అది 90 డిగ్రీస్లో ఉంటే దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం అనమాట. ఓకే, ఆల్టిట్యూడ్ అంటాం. ఆల్టిట్యూడ్ అయితే అప్పుడు ఈ మీట్ అయ్యే పాయింట్ని ఏమంటామంటే, ఒక 1 minute గైస్. సో ఆల్టిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మీట్ అయ్యే పాయింట్ని మనం ఏమంటాం అంటే ఆర్థో సెంటర్ అంటాం అనమాట. ఆర్థో సెంటర్ అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ వస్తాయి అన్నమాట. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఏంటంటే ఏ బి సి. మన సైడ్స్ని బైసెక్ట్ చేయాలి, అలానే పర్పెండిక్యులర్గా ఉండాలన్నమాట. అంటే బైసెక్ట్ చేయాలి, ఈ రెండు ఈక్వల్ ఉండాలి, అలాగే ఇది పర్పెండిక్యులర్గా ఉండాలన్నమాట. అలానే ఇది కూడా ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఇది 90 అవ్వాలి, ఈ రెండు ఈక్వల్ ఉండాలి. అలానే ఇది చూసుకుంటే ఈ రెండు ఈక్వల్ ఉండాలి, ఇక్కడ 90 డిగ్రీస్ ఉండాలి. అప్పుడు ఈ పాయింట్ని మనం సర్కమ్ సెంటర్ అంటాం అనమాట. సర్కమ్ సెంటర్ అంటాం అనమాట. దీన్ని ఆర్ అంటారు, సారీ, దీన్ని సర్కమ్ సెంటర్ ఎస్ అంటారు, దీన్ని ఓ అంటారు, దీన్ని జి అంటారు, దాన్ని ఐ అంటారు. ఓకే, దీన్ని హెచ్ అంటే ఆర్తో ఓ అయినా హెచ్ అయినా అంటారు. ఓకే, ఇవి మనకి డిఫరెంట్ సెంటర్స్, డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్నమాట. సో ఇందులో మనం మేజర్గా మనకి మ్యాక్సిమం టు మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్ అన్నీ ఈ యాంగిల్ బైసెక్టర్స్, లెంత్ ఆఫ్ మీడియన్స్, వీటికి మాత్రమే మనకి చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. 1 minute గైస్, నేను ఒకసారి నోట్స్ రివైజ్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పిన ఇది కరెక్టే గైస్. లెంత్ ఆఫ్ మీడియన్, లెంత్ ఏడి ఏంటంటే హాఫ్ ఆఫ్ రూట్ ఓవర్ 2 టైమ్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అవుతుందన్నమాట. ఇది మనకి లెంత్ ఆఫ్ మీడియన్. దీనిపైన కూడా చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి సెంట్రాయిడ్ మీడియన్స్ ఇంటర్సెక్షన్ సెంట్రాయిడ్ అంటాం. సెంట్రాయిడ్ మీడియన్స్ని 2:1 రేషియోలో కట్ చేస్తుంది.
ఇది కూడా మనం బాగా తెలుసుకోవాల్సింది పాయింటే. ఆర్థో సెంటర్ అంటే ఆ, ఇదేంటిది ఆల్టిట్యూడ్స్ని మీట్ అయ్యే పాయింట్ ఆర్థో సెంటర్ అంటారు. సర్కమ్ సెంటర్ అంటే ఏంటంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మీట్ అయ్యే పాయింట్ని సర్కమ్ సెంటర్ అంటారు అనమాట. ఓకే. ఇవి ఇలా ఉంటే ఇవి ఇలా ఉంటే ఇప్పుడు మనకి ఈక్యులేటరల్ ట్రయాంగిల్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్ చూస్తే అన్ని సైడ్స్ ఈక్వల్ అని చెప్పుకున్నాం కదా మనం. ఈక్యులేటరల్ ట్రయాంగిల్లో ఏమవుతాయంటే ఈ పైన ఉన్న సైడ్స్ అన్నీ ఒకటే పాయింట్ అయిపోతాయి అనమాట. పైన చెప్పుకున్న మన పాయింట్స్ అన్నీ ఒకటే పాయింట్ అయిపోతాయి అనమాట. ఓకే. సో అక్కడ అన్నీ ఇవే వస్తాయి అనమాట. ఓకే. ఇది ఏ ఇది ఏ ఇది ఏ అనుకుంటే ఇక్కడ ఏడీకి లెంత్ ఎంత ఉంటుందంటే √3/2 ఏ ఉంటుంది అనమాట. ఓకే. అలానే దీన్ని మనం ఈ లెంత్ని సర్కమ్ రేడియస్ అంటాం, దీన్ని ఇన్ రేడియస్ అంటాం. ఇన్ రేడియస్ అంటే ఏంటి, సర్కమ్ రేడియస్ అంటే ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఉంది, దాన్ని సర్కంస్క్రైబ్ చేస్తూ ఒక సర్కిల్ ఉంటే ఇలా ఒక సర్కిల్ ఉంటే ఈ రేడియస్ని మనం సర్కమ్ సర్కిల్ అంటాం, సర్కమ్ రేడియస్ అంటాం. అదే మనకి లోపల సర్కిల్ ట్రయాంగిల్లో ఇన్స్క్రైబ్ అయి ఉంటే ఆ రేడియస్ని మనం ఇన్ రేడియస్ అంటాం అనమాట. ఇన్ రేడియస్ అంటాం. సో అలా చూస్తే మనకి ఇక్కడ ఆర్కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మన 2/3 ఇంటూ √3/2 ఏ అంటే a/√3 అవుతుంది అనమాట. అదే ఆర్కి చూసుకుంటే మనకి a/2√3 అవుతుంది అనమాట. ఓకే. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో లెంత్ ఆఫ్ మీడియన్ లేదంటే లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ లేదంటే లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఎంత ఉంటుందంటే √3/2 ఏ. అలాగే సర్కమ్ రేడియస్కి ఫార్ములా ఏంటంటే a/√3. అలానే ఇన్ రేడియస్కి ఫార్ములా ఏంటంటే a/2√3. ఓకే. అదే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి చూసుకుంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సారీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూస్తే మనకి ఆర్ అనేది హైపోటెన్యూస్కి సగం ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది కాబట్టి ట్రయాంగిల్ సర్కమ్ రేడియస్ ఎంత ఉంటుంది అంటే దీనికి సగం ఉంటుంది అనమాట. ఓకే. అలానే దీనికి ఇంకొక ఇన్ రేడియస్ ఉంటుంది అనమాట. మొత్తం పోయింది. ఇది ఇన్ రేడియస్. అలాగే ఎలా వస్తే ఇది పెద్ద రేడియస్ అనమాట. ఈ పెద్ద రేడియస్కి ఫార్ములా h/2. అదే ఇన్ రేడియస్కి ఫార్ములా 1 minute గేస్ వాటర్ తాగుతున్నా. థ్యాంక్ యూ గైస్. సో ఇది మనకి పర్పెండిక్యులర్, ఇది బేసు, ఇది హైపోటెన్యూస్ కాబట్టి మనకి స్మాల్ ఆర్క్ ఫార్ములా ఏంటంటే p+b-h/2 అనమాట. ఇవి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ అనమాట. ఓకే. అలానే ఐసోసెలస్ ట్రయాంగిల్కి ఏంటంటే ఏరియా కనుక్కోవడం మనకి హెరాన్స్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది అనమాట. ఏరియా ఏదైనా ఐసోసెలస్ ట్రయాంగిల్కైనా స్కెలిన్ ట్రయాంగిల్కైనా ఏరియా ఎలా కనుక్కుంటామంటే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు √S ఇంటూ S-a ఇంటూ S-b ఇంటూ S-c అని హెరాన్స్ ఫార్ములా ఉంటుంది మనకి ఏరియా కనుక్కోవడానికి. అక్కడ ఎస్ ఏంటంటే సెమీ పెరిమీటర్ a+b+c/2. సో ఇలా మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ కానీ స్కెలిన్ ట్రయాంగిల్ కానీ వీటికి మనం సర్కమ్ రేడియస్ ఆర్ కనుక్కోవాలంటే ABC/4 డెల్టా అనమాట. అదే స్మాల్ ఆర్ కనుక్కోవాలంటే డెల్టా/S అనమాట. ఈ ఫార్ములాస్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా చాలా క్వశ్చన్స్లో అడుగుతారు. ఒక 3 సైడ్స్ ఇచ్చేస్తారు, సర్కమ్ రేడియస్ అని అడుగుతారు, లేదంటే ఇన్ రేడియస్ అని అడుగుతారు. సో ఇలాంటివి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన
డెల్టా బై ఎస్ ఏబిసి బై 4 డెల్టా. 4 డెల్టా అంటే అక్కడ 4 ఏరియా, ఇక్కడ డెల్టా అంటే ఇది ఏరియా అనమాట. సో ఇవి మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ అనమాట. సో ఇవి ఇక్కడతో ఇవాళ సెషన్ని ఆపుతా గైస్, ఎందుకంటే పవర్ కూడా పోయింది మా దగ్గర. నాకు తెలిసి మ్యాక్సిమం టు మ్యాక్సిమం బేసిక్ మోడల్స్ అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే రేపటి జామెట్రీ క్లాస్లో, సర్కిల్స్ ఎలానో ఎక్కువ కాన్సెప్ట్స్ ఉండవు కాబట్టి ట్రయాంగిల్స్లో నేను ఒకవేళ ఏమైనా మిస్ అయ్యి ఉంటే దెన్ మనకి నేను తిరిగి రేపు ఒకసారి రివైజ్ చేసేటప్పుడు చెప్తాను. అండ్ రేపు అంటే మనకి వెడ్నెస్డే క్లాస్లో మనం మిగిలిన ట్రయాంగిల్స్, సర్కిల్స్ చూస్తాం. ఫ్రైడే ఏంటంటే మనం తిరిగి వచ్చేసి ఒకసారి కోఆర్డినేటరల్స్, ఇంకేమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే చేసుకొని మనం సండే ఏం చేద్దామంటే ఒక మ్యారథాన్ లాగా పెట్టుకొని ఒక 2 అవర్స్ పెట్టుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో జామెట్రీలో అవన్నీ మనం ఒక్కొక్క మోడల్ని ఎంచుకొని, లేదంటే మన పినాకిల్ బుక్లో ఫస్ట్ వెరైటీ క్వశ్చన్స్ అని ఉంటాయి అన్నమాట, అవి ఒకసారి చూసుకొని మనం మ్యాక్సిమం మోడల్స్ కవర్ అయ్యేటట్టు ఒక సెషన్ అయితే పెడదాం అనమాట. సో అంటిల్ దెన్ థ్యాంక్స్ గైస్, ఇవాళకైతే ఇదే. ట్రయాంగిల్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేదైనా మిస్ అయి ఉంటే ఒక మీరు కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ క్లాస్ తీసుకునేటప్పుడు దాన్ని కూడా ఒకసారి రివైజ్ చేస్తాను అనమాట. ఓకే, అంటిల్ దెన్ థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకోటి ఏంటంటే ప్లీజ్ మర్చిపోకండి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆస్పిరెంట్స్కి ఎవరికైనా షేర్ చేయండి, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కాన్సెప్ట్స్కి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం రెగ్యులర్గా మనం లెర్నింగ్స్నే పెట్టుకుందాం, ఇంకా ఎంతకన్నా మనకి ఇంకేం వద్దు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ దట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం తర్వాత కలుద్దాం.